మీరు ముగ్గురు సంగీత విద్వాంసుల్లో ఉన్నారే. అవునండి, మీకెలా తెలిసిపోయింది? మేము మీకు తెలుసండి. అల్లాటప్పాగా తిరిగే వాళ్ళ మొహాలు డిప్పలు తీసేసిన తబలాల్లా ఉంటాయి. అదే కాస్త చదువు సంస్కారం ఉన్న వాళ్ళ మొహాలు ఆనంద భైరవి రాగంలాగా చిత్తిలాసంగా ఉంటుంది. నీలాగా. మీకు సంగీతం గురించి తెలుసా అండి? గోదావరి దగ్గరికి వెళ్ళి పాపి కొండలు తెలుసా అన్నట్టుంది. ఆ వంశమంతా సంగీతంలో పుట్టి సంగీతంలో పెరిగిందండి. మా నాన్నగారి పేరు మీరు వినే ఉంటారు, స్వరశ్రీ కీర్తిశేషుల కనకరాజు గారు. కీర్తిశేషులు అంటే పాపం మీ నాన్నగారు చచ్చిపోయారండి? లేదండి, బతికే ఉన్నారు. కీర్తిశేషుల అంటే అది మా ఇంటి పేరు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణయ్య గారు, మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు లాగా మా నాన్నగారు కూడా కీర్తిశేషుల కనకరాజు భాగవతారుగా చలామణి అవుదామని అనుకున్నారు. కానీ కీర్తిశేషుల అన్నది మా ఇంటి పేరుని తెలియక పాపం జనం ఆయన చచ్చిపోయారు అనుకున్నారు. దాంతో కథలు రావటం మానేశాయి. మాకు అలాంటి ప్రమాదం లేదులేండి. మా ఇంటి పేరు వాసిరెడ్డి వారు. మీరే రెడ్డి వారైనా కేవలం సంగీతాన్ని నమ్ముకొని కచేరీల మీద ఆధారపడితే మీరు కీర్తిశేషులు అయ్యే ప్రమాదం ఉంది. మరి సంగీతం తప్ప మాకు మరో విద్య రాదే? రానక్కర్లేదండి. మీకు తెలుసున్న సంగీతాన్ని ఎలా ఉపయోగిస్తే ఎక్కువ ఉపయోగపడుతుందో ఆలోచించాలి. మీకు నా మాట మీద నమ్మకం ఉంటే ఎంత మాట? నేను సలహా చెప్తాను, వినండి. ఊరు కాని ఊరు వెళ్తున్నాం, ఎలాగో ఏమిటో అని చాలా కంగారు పడిపోయాం. నిజం సార్, మీలాంటి మంచి వాళ్ళు, అందులోనూ సంగీత వంశానికి చెందిన వాళ్ళు దొరుకుతారని మేము అనుకోలేదు. ఎరా, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా విందు చేసి ఆదరిస్తారని అసలు అనుకోలేదండి. ఇదిగో నాకు అసలు గిట్టనివే పొగట్టలు. మీరు కూడా ఏ ఒసిబిసాల్ లాగానో ఏ బీటిల్స్ లాగానో పైకి రావాలని కోరుకుంటున్నానంతే. నా కళ నిజం కావాలి అంటే మీరు సరాసరి మకాం మద్రాసులో పెట్టేయాలి. అక్కడ కచేరీలు బాగా దొరుకుతాయండి? డబ్బు సంపాదించాలంటే కచేరీల మాట మర్చిపోవాలండి. సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రంలాగా వెలిగిపోవాలి. అప్పుడు మరి సినిమాలో మాత్రం అంత తేలిక అవకాశాలు వస్తాయండి? రాకపోతే రప్పించుకోవాలండి. ఎస్పీకి ఎలాగొచ్చింది, కేవీఎంకి ఎలాగొచ్చింది, చెక్కుకి ఎలాగొచ్చింది? వాళ్ళెవరండి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవి మహాదేవన్, చక్రవర్తి. బాలు ఇంజనీరింగ్ చదవడం కోసం మద్రాసు వస్తే నీకు చదువుతురా బాలు, నువ్వు అరుంధతి నక్షత్రం కావాలి అని ప్లేబ్యాక్ లో దింపింది నేను. మరి ఈనాడు మకుటం లేని మహారాజ్ కదండి. అట్లాగే కేవి మహాదేవన్ని పాల్ఘాట్ నుంచి రప్పించి తెలుగులోనే మొట్టమొదటి ఛాన్స్ ఇప్పించి సంగీత దర్శకులోనే అరుంధతి నక్షత్రం చేసింది మీరేనా అండి? మరి నిజంగా మీవి అమృతాస్తాలండి. మమ్మల్ని కూడా ఆ చేత్తో కాస్త ముందుకు తోస్తే మేము కూడా పైకి వచ్చేస్తామండి. అందుకేగా నా ప్రయత్నం అంతా. ఇప్పుడే ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు మద్రాసు వెళ్లే ఏర్పాటు చేస్తాను. అప్పుడే కాదు, సినిమా సంగీత వినీలాకాశంలో అరుంధతి నక్షత్రాలా వెలిగిపోవాలి. అప్పుడు అన్నట్టు చెక్ ఉంది, క్యాష్ లేదు. మరి ఫోన్లో మాట్లాడాలంటే కనీసం 200 రూపాయలు కావాలి కదా. అనే ఇవరా, లెక్క తర్వాత చూసుకుందాం. మీరేం మొహమాట పడకుండా కావాల్సిన తప్పించుకోండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేస్తాను. రైట్, కానీ కానీ అన్నయ్య ఇంకేమైనా తెప్పించుకుందాంరా? ఎంత తిన్నా ఇంకా ఏమిట్రా, ఇది తీసుకో. ఎనీథింగ్ ఎల్స్ సార్? యూ సార్? ఫుడ్ గుడ్, బెటర్, బెస్ట్. థ్యాంక్ యూ. బిల్ సార్? హీ కమింగ్. బిల్. ఓకే సార్. అమ్మో, ఏమిట్రా చూడు, 325 రూపాయలే. చాలా ఖర్చు పెట్టాడురా పాపం. బిల్ సార్? బిల్. హీ నాట్ కమ్. వెయిట్. ఇంకా రాలేదేమిట్రా, నువ్వు వెళ్ళి చూసొస్తావా? సార్ సార్, యూ తెలుగు? యా. మీకు కీర్తిశేషులు కనకరాజు గారు అబ్బాయి ఎక్కడన్నా కనిపించాడండి? పోవయ్యా. What's that you want? ఫోన్. Ladies' toilet. Get lost. వాడు ఎక్కడ కనిపించట్లేదన్నయ్య. ఎంత మోసం చేశా. ఇప్పుడు ఎలా రా? మరి ఇప్పుడు ఎలా? నారాయణమూర్తి,
నారాయణమూర్తి ఇటు ఏమిటి అలా చూస్తున్నారు? నేను ఎమ్మెల్యే కోదనపాడిని. నమస్కారం సార్. ఇందాకటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారా? ఆహా, ఇక్కడే ఉన్నానయ్యా. మొదటి నుంచి మీ ఆట పాట అన్ని చూస్తూనే ఉన్నాను. ఏమ్మా, పాట ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ కీర్తన ఎందరో పాడగా విన్నాను గాని ఇంత భావయుక్తంగా పాడడం నేను వెళ్ళలేదు. రియల్లీ స్ప్లెండెడ్. మా అమ్మాయి గిరిజ సంగీతం అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అంతే. అవును, మీరేమిటి ఈ పాట హోటల్ వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారా? అబే మేమే పట్నం ప్రజలు అన్నమయ్య కీర్తనలు మర్చిపోతుంటారని ఇలా గుర్తు చేస్తుంటాం అంతే. నిజమేనయ్యా, అలాంటి పనే ఒక విధంగా పాంచాలి గారు కూడా చేస్తున్నారు. కళాకారులను గుర్తించడం, వాళ్ళలో ఉండే కళను వెలికి తీయడం ఒక దీక్షగా చేపట్టారు ఈవిడ. చాలా సంతోషం అండి. ఏమండోయ్ పాంచాలి గారు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మీదే. అలాగే తప్పకుండా. మీరు చెప్పడం నేను కాదంటూనా? ఆ ఏమిటి, ఎక్కడ దిగారు? మీకు అసలు అది ఇబ్బంది ఏం లేదు కదా? అబ్బే అదేం లేదు సార్. ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా, మేమేం పరాయి వాళ్ళం కాదు. అలాగేనండి. నాన్న, ఇక మనం బయలుదేరదామా? అలాగేనమ్మా. వస్తామండి. వస్తామయ్యా. వెళ్ళొస్తాం. నమస్కారం అండి. అవ్వా అవ్వా, నువ్వేమిట్రా అన్నందుట్టును? వెళ్ళు. ఇదేమిటి రావదాసు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటారు బాబు, నాకు తెలిసినంత వరకు సంగీతానికి సంబంధించిన సంస్థలు గాని ఆఫీసులు గాని ఈ ఊళ్ళో ఇంకేం లేవు. ఒక్క సెంట్రల్ జైలు మాత్రం ఉంది. సెంట్రల్ జైలా? అదెందుకు? మీలాగే సంగీతాన్ని నమ్ముకున్న భక్త రామదాసు చివరికి ఎక్కడ తేలాడు. అంటే మా పరిస్థితి కూడా అంతేనంటావా? అవ్వా అవ్వా, వీడిని పిలవే. ఇలా రారా. బాబు, మీకు ఆ భయం అక్కర్లేదు. నేనుండగా మీకు అలాంటి పరిస్థితి రానివ్వను. చూడండి బాబు, ఇప్పటికే ఎండలో తిరిగి తిరిగి వీటికి శృతులు పోయింటాయి, మీకు సుళ్ళు తిరిగి ఉంటాయి. అంచేత ఈ రాత్రికి మా ఇంట్లోనే బస చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి. పర్వాలేదండి, మీరు మా కోసం ఇబ్బంది పడద్దు. ఈ అభిమానం చూపించారు, అదే చాలా. పోనీ ఓ పని చేయండి, ఈ సామాన్ ఇక్కడే ఉంచండి. బసాది ఏర్పాటు చేసుకున్న తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. అవ్వా అవ్వా, వీడేమిటే? అవ్వా, అవ్వా. ఇలా రారా. నాకు భయంగా ఉంది. ఏమిటి బాబు సందేహిస్తున్నారు? అది కాదండి. అది కాదు రామదాసు, ఒకడిని నమ్మాం, పళ్ళు రాలే, అందుకని. అవ్వా అవ్వా, నేను అలా గడ్డి తినేవాడిని అయితే ఊరు తెలియని మీకు ఎప్పుడో జలకొట్టేసేవాడిని. ఇంటి దాకా తీసుకొస్తానా? బాబో, ఇంతవరకు నన్ను నమ్మి చెండి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా రండి, ఇలా రండి. ఇదిగో ఈ రిక్షా గల యజమాని ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోయి ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఈ రిక్షా నాకు ఇచ్చేసి తక్కువ పొర అన్నాడు. మరి అలాగే రేపు మీరు కూడా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు కావాలి, పెద్ద పెద్ద కారులో తిరగాలి, మా బిడ్డలందరికీ తలో రిక్షా కొని ఇవ్వాలి. అబ్బా 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 అబ్బా, వాళ్ళు అలాంటివి తినలేరురా. అవ్వా అవ్వా. ఏమిటో ఇక్కడ ఏం చూసినా అంత అయోమయంగా ఉంది. దెబ్బతింటే తిన్నాం గనరా. ఆ హోటల్లో ఏం మనుషులు, ఏం డ్రస్సులు, కళ్ళు జిగేలు జిగేలమంటే. అందరిలోనూ మనమే తీసుకట్టు, జిడ్డవుదాం అమ్ముకునే వాళ్ళ. ఊరుకోరా, మనం ఒక రోజు అంత డబ్బు సంపాదిస్తాం, అప్పుడు సూటు బూటు హ్యాట్ వేసుకుని కారులో వీడవుడు హిందీ సినిమాలో విలన్ లాగా. అరే ఎందుకయ్యా చెవి కోసం మేకలు అలా అరుస్తావు? ఏమిటి, గాలి కూడా పేల్చకూడదా? దాన్ని కూడా పన్నా ఏమిటి? క్యాంటికా? నువ్వు ఊరుకోరా. చూడండి, మీరు చెప్పేది అరే నువ్వు ఊరుకో అన్నయ్య, మనకు వాడు భాష రాదని ఓ దబాయించేస్తున్నాడు. సార్, నిధి సుఖమా, రాముడు సన్ని సుఖమా? అరే శ్రీరాముని దయచేతులు నారుడిగా సకల జనులు అవరానిగా అవమానస్తుతులు పట్టు పాదాల మీద నిత్య జయమంగళం. బాజా గోవిందం మూడమతే ఏ తీరుగా నన్ను దయచూ చదువు ఏమం సోత్తమ రామా నాతరమా భవ సాగర మీదనం నళిన దలేక్షణ రామ. ఏ భాష నాకు మోము లేని అదాడ తెలిసి ఏ భాష చూడదో ఏమిటండి, ఏం జరిగింది? అది కాదండి, అతనేమో హిందీలో దబాయించేస్తున్నాడు, మాకేమో భాష రాదు. అవునండి, మేము దొంగలం దోపిడీదారులం కాదు, తెల్లారగానే వెళ్ళిపోతాం చెప్పండి. అంటే తెల్లవార్లు ఇక్కడే ఉంటారా? ఇంకేం చేయమంటారు చెప్పండి? ఖర్చులకి అన్నయ్య నిజం చెప్పేస్తున్నారా, ఖర్చులకి డబ్బులు లేవండి, ఉంటాని చోట్లేదండి, అటు ఆకాశాన్ని ఇటు నేలను నమ్ముకున్నామండి. అది కూడా కాదంటే ఎలా చెప్పండి? ఏ లోग हमको मालूम है, छोड़ दीजिए. ठीक है. టీకే ముందు కారు ఎక్కండి, మా ఇంటికి వెళదాం. హనుమాన్లు, అమ్మా
అప్పుడే నిద్ర ఒకటి బుద్ధి లేదు. ఏం మనిషి నువ్వు? కార్ లోపల పెట్టు. రండి రండి. అదేమిటండి అక్కడే ఉండిపోయారు? రండి. ఆహా, వీరు అతను మా డ్రైవర్ హనుమాన్ అండి. ఆహా, వీరిని ఎక్కడో చూసినట్టుందే. చూసే అవకాశం లేదే. సెలవు మీద ఊరెళ్ళి ఇవాళే దిగాడు. ఏ హనుమల్లు, వీడని ఎప్పుడైనా కలిసావా? అయితే మేమే పొరపాటు పడ్డాం అనమాట. అవును, కీర్తిశేషులు కనకరాజు గారి ఆయనెవరు? గొప్ప సంగీత విద్వాంసుడు అండి. అయ్యో కర్మ, మావాడికి సంగీతానికి 6 మైలు దూరం. మీరు రండి. అయితే మళ్ళీ మేమే పొరపాటు పడ్డాం అనమాట. హనుమల్లు, కార్ లోపల పెట్టు. రండి. కార్ లోపల పెట్టు. ఎస్ సార్. నీ పేరేమిటి? హనుమాన్లు. నువ్వెవరివి? కొత్త డ్రైవర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని పైకి తీసుకొచ్చింది నేను కాదు. కేవి మహాదేవ్ అరుంధతిలా చేసింది నువ్వు. నేను కాదు బాబు. వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు. వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు. వాళ్ళంతా వాళ్ళే పైకొచ్చారు బాబు. ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాత నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటుందా? ఎందుకు చేసుకోదు బాబు? పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య. ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్ళి ఏమండి, ఉమ్. ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర ఉత్తరాలేంటి? తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులున్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయన ఏం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును, అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు. తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? ఆ, రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట పోయ్యా. మహాప్రసాదం బాబు. మోడల్ గా పనిచేస్తుంటానండి. అంటే పాడతారండి? అబ్బే లేదండి. పోనీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేర్చుకుంటా. సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. ఏమిటండి ఇది? సవేరా బీర్. ఆహా. మురళి, మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏ ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగిందేమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి దేవుడి గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లు ఇస్తారు గాని
దేవుడేం సంతకం పెట్టి ఇవ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మనం ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా, కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా, దానికి ఓ మంచి ఇల్లు వాకిలు ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేర్లకు వాటికి వెళ్ళాలనుకో కాలినడకన వెళ్ళలేము కదా, కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య కాస్త ఆగరా, బాగా ఆలోచించుకోరా. మీ అంత బాగా పాడలేదు కదూ? లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలీదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది, కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోటు జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా? తెలుస్తూనే ఉంది. చెప్పాడవచ్చు కదా. మీరు లెఫ్ట్ లో కట్ చేయండి. ఈ మధ్యన ఎల్బోర్డ్ చూస్తే కూడా భయం ఉండలేదు. వీళ్ళకంతా లైసెన్స్ ఇవ్వడం తప్పదు. మెల్లగా. అబ్బా, ఎందుకండి అంత మెల్లిగానే వెళుతున్నాను కదా. వచ్చేసావు ఇంతే కదా. ఇల్లు వచ్చింది, దిగండి. అబ్బా, దీన్ని వదిలి దిగబుద్ధి కావట్లేదు. అలాగే ఆ కాస్త లాంఛనం కూడా అయిపోతే జీవితాంతం అంటి పెట్టుకొని ఉండొచ్చు. నన్ను, దీన్ని కూడా. అదెట్టా? ఏముంది, వెళ్ళి మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడండి. గిరిజా, అది కాదు గిరిజా. పరిచయం అయి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎప్పుడు ప్రేమించుకున్నారు, ఎప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని మీ నాన్నగారు నన్ను అడిగితే అన్నీ నేనే చెప్పి చేయించుకోవాల్సి వస్తే మిమ్మల్ని కట్టుకోవడం ఎందుకు? రైటే. మీ నాన్నగారి పేరు కోదండపాణి గారు కదా. ఇప్పుడు ఈ సంగీతం ఎందుకు? బిళహర్ రాగం, ఆది తాళమే నాకు రక్ష. కోరి వచ్చి తినయ్యా కోదండపాణి, కోరి వచ్చి తినయ్యా కోదండపాణి, పూరిమితో కరుణించే దొరవని, పూరిమితో కరుణించే దొరవని, కరమును మోడిచి అరుదగు వరమును కోరి వచ్చి తినయ్యా. రత్నముతోటి, పాణి ముత్యములాడి రమణి రత్నముతోటి, పాణి గ్రహణమే కోటి సిరులకు సాటి, కామితార్థము తీర్చ, కామితార్థము తీర్చ కుమరితనీయమని, కరమును మోడిచి అరుదగు వరమును కోదండ పాణి, కోరి వచ్చి తినయ్యా.
రండి రండి కోతడు పని నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏమిటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చెయ్యాలని. నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళేలా కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు.